చెడ్డవాడైతే జనానికి ఇన్ని మంచి పనులు చేయడు. స్కూళ్ళకి వెళ్ళి చూడండి అయ్యా, రాష్ట్ర భవిష్యత్తు పాఠశాలల్లో ఉంది. పాఠశాల విద్యార్థులను బయట తీసుకొస్తున్నాడు. రేపు పొద్దున వాళ్ళే నేటి బాలలే రేపటి పౌరులు. ఇంతవరకు ఏ గవర్నమెంట్ ఆ పనులు చేయలేదు. ఇవాళ ఈ జగన్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ జగనే రావాలి. మరి మత్తు పదార్థాలు పంచి జనాలు పాడు చేస్తున్నాడు అని చెప్పండి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. ఏమయ్యా, ఇక ఆయనకి ఏం దారి లేదు. అప్పుడు ఎన్టీ రామారావు లక్ష్మీపార్వతిని అడ్డం పెట్టుకుని పరదించాడు. వర్షనే మోసం చేసుకుంటే బతుకుతున్నాడు. ఆయన జన్మంతా మోసమే. ఎవడో నమ్మడు చంద్రబాబుని. మరి జగన్ తెంచడే మా ప్రధాన ఎజెండా అంటున్నారు. జగన్ గారిని తెంచడే మా ప్రధాన ఎజెండా. అదంతా వస్తుందే. అబద్ధాలు చెప్పి బతుకుతున్నారు. ఇప్పుడు దాకా బతికారు, ఇక బతకలేరు. ప్రజలు తెలియదు. మీలాంటి దీన్ని ఏమంటారు మీరు, మీడియా వచ్చేసింది, ఫోన్లో నెట్ వచ్చేసింది. ఎవడు మోసం చేయలేడు. ఈనాడు ఆంధ్రజ్యోతి అడ్డం పెట్టుకుని ఇప్పుడు దాకా బతికాడు. ఇక కుదరదు. ఇక మార్పు వచ్చేసింది. ఈ మార్పు ఇలాగే ముందు కంటిన్యూ అవుతుంది. యదా పరిత్రాణాయ సాధూనాం ధర్మ సంస్థాపనార్థాయ యుగే యుగే. ధర్మాన్ని సంస్థాపన చేయడానికి భగవంతుడు కొన్నాళ్ళకి పాపం పండినాక మనిషి రూపంలోనే వచ్చి ప్రజలకు మేలు చేస్తాడు. అది యథార్థంగా జరుగుద్ది. భవిష్యత్తులో జరుగుద్ది. భగవంతుడు అనేవాడు ఉన్నాడు. చేసిన పాపం అనుభవించే తీరదు. దుర్యోధనుడు ఎట్లా అనుభవించాడో, ఆనాడు రావణాసురుడు ఎట్లా అనుభవించాడో, నేనైనా నువ్వైనా ఎవరైనా మంచి చేస్తే మంచి ఫలం పండు అందుకుంటావు. ఏదో పని చేస్తే ఏదో పని అందుకుంటావు. 50 ఎత్తులు మనకు జీవితం ఇచ్చింది 10 మందికి మేలు చేయడానికి. అంతేగాని 10 మందిని దోసుకొచ్చింది ఏం చేస్తావయ్యా? ఎప్పుడైనా ఉన్నాడు చచ్చిపోవడమే కదా. సార్ 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూసారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి బాగుందంటారు? ఎలా ఉందంటారు? 14 సంవత్సరాలు కాదు, ఎన్ని ఏళ్ళు చేసినా మీరే వస్తున్నారు కదా. పాఠశాలలు మారిపోయినాయి, నాడు నేడు మారిపోయింది, అన్నీ మారిపోయినాయి. 4 ఏళ్ళలో ఎంతో మార్పు తీసుకొచ్చాడు. ఆయన కనుక ఉంటే ఇంకా ప్రజలు ఎంతో బాగుపడతారు. ప్రజల అదృష్టం, భగవంతుడు న్యాయం గెలిపిస్తాడు. మోసం నేను ఎన్నాళ్ళు నేను మాయ మాటలు చెప్పి కొన్ని నాళ్ళు మాత్రమే మోసం చేస్తా, ఎల్లకాలం నిన్ను మోసం చేయలేను. అది సాధ్యపడి చేస్తాడు జగన్. ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ వచ్చి పడేస్తాం జగన్ గారిని దించాడుగా మా ప్రధాన ఎజెండా అంటున్నారుగా. ఏమండి, వాళ్ళు వచ్చి మేము ఇది చేస్తామని చెప్పుకోవట్లేదుగా. ఎంతసేపు జగన్ చెప్పాలి, జగన్ ఎందుకు చెప్పాలో చెప్పాలిగా. ఇదిగో ఈ తప్పు జరిగింది, ఈ కనులు జరిగినాయి అని చెప్పాలి. అయ్యేం చెప్పట్లా. ఏం చెబుతున్నారు అని చెప్పి చెప్పండి. ఎందుకు దింపాలో చెప్పాలి. మేము వచ్చి మీకు మేలు చేస్తాం, మిమ్మల్ని ఉద్ధరిస్తాం, మీకు ఇల్లు కట్టిస్తాం, మేము భవనాలు కట్టిస్తాం, మిమ్మల్ని పైకి తీసుకెళ్తాం అని చెప్పాలి. అయ్యేం చెప్పట్లా. మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటున్నాడు జగన్ ఉండకూడదు, సైకో రెడ్డి అంటున్నాడు. ఎవరు? జగన్ సైకో రెడ్డి అన్నాడు పవన్ కళ్యాణ్. ఆయన ఎంతండి, ఆయన చరిత్ర ఎంతండి. చిరంజీవి పుణ్యమాట వచ్చాడు, ఏదో కలిసి వచ్చింది, పైకి వచ్చాడు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఆయన చేసుకోలేకపోతున్నాడు. మనం ఏం చేయలేము దానికి. 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు దేశం రాష్ట్ర వైపు చూసేలా చేస్తా అన్నాడు. ఏం చూసేది? ఏమండి, ఉత్తేసాటకుంటుందంట. ఆకాశం మొత్తం నేనే ఆపాను, 2 కాళ్ళు పైకెత్తి ఆకాశాన్ని నేనే ఆపాను అనుకుంటుందంట. అట్లుంటారు ఆయన తెలివితేటలు. ఆయన సార్ ఇప్పుడు రాబోయే రోజులు ఎలా ఉంటుంది అంటారు? 24లో ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి వస్తున్నారు, ఎన్డీఏ కూటమి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారు. 24 ఎలా జరగబోతుంది? నీకు జనసేన, బీజేపీ, టీడీపీ కూటమికి ఏర్పడింది ఎలక్షన్లో భయం పుట్టాళ్ళకి. చంద్రబాబు నాయుడు ఒంటరిగా వెళ్ళి గెలవలేడు కాబట్టి జైల్లో ఉన్న అతనికి ప్రజల్లో అందరికీ తెలుసు అతను చేసిన తప్పు, అతను జైల్లో వేశారని తెలుసు. దాన్ని కవర్ చేసుకోవడానికి మిత్రపక్షాలను కలుపుకొని జనాల్లోకి వెళ్ళి గవర్నమెంట్ తెచ్చుకొని మళ్ళీ అధికారాలని చలామణి చేసుకొని మళ్ళీ ఇల్లీగల్ వ్యాపారాలు చేద్దామనే ఒక ఆలోచనతో అతను చేసే ఎత్తుగళ్ళు ఇవన్నీ. సార్ జయప్రకాష్ నారాయణ లాంటి వాడు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ గతంలో కూడా పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణ రాష్ట్రంలో అభివృద్ధి లేదని చెప్పండి. సరే, జయప్రకాష్ నారాయణ గారు చేసేది మంచి వ్యక్తి, అతను నీతి నిజాయితీకి పనిచేసే వ్యక్తి. అతని పార్టీ కూడా మంచి పార్టీ అతనిదే. అతను ఏంటంటే జనాల్లోకి వెళ్ళిపోయాడు. మెయిన్ ఏంటంటే ఇవాళ ఏ రాష్ట్రంలో అయినా సరే మంచికి స్థానం ఉండదు అనేది ఒక వాస్తవం. అది మంచిగా చేసేవాళ్ళు ఎవరు నమ్మరు, నీతిగా ఉన్నవాళ్ళు ఎవరు నమ్మరు. కాబట్టి జయప్రకాష్ నారాయణ వెనకబడిపోవడం కారణం ఏంటంటే నీతిగా ఉండటం వల్ల. అవినీతి చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేయగలిగాడు. నీతిగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కూడా చేయలేడని పరిస్థితి ఆయనకి తెలుసు. కాబట్టి మిత్రపక్షాలను కలుపుకొని ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారం సాధిద్దామని ఒక ఆలోచనతో అతను చేసే ఎత్తుగడలు కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. అభివృద్ధి లేదు అని అభివృద్ధి లేదు అని చెప్పడానికి ఆయన ఎవరు? ఆయన చూస్తలేదా?
అతను చూస్తున్నాడుగా, అతను చేసింది ఏంటి, ఇతను చేసింది ఏంటి అని అతను తెలియదా, ప్రజలకు తెలియదా? అభివృద్ధి లేదని రమ్మని, డిబేట్లో రమ్మని, చంద్రబాబు నాయుడు రమ్మండి. గతంలో అదే జయప్రకాష్ నారాయణ స్కూల్స్ బాగున్నాయి, డెవలప్మెంట్ బాగుందని చెప్పిన వ్యక్తి వాళ్ళ అండర్స్టాండింగ్ ప్రకారం అదే శాంతి భద్రత లోపం ఉంది ఈ రాష్ట్రంలో చెప్పడం జరిగింది. నేను అదే చెప్తున్నాను, అతను కూడా నీతిగా వెళ్ళాడు కాబట్టి వెనకబడిపోయి ఉన్నాడు. అతను కూడా అవినీతిగోలో అబద్ధాలు ఆడుతూనే మళ్ళీ పైకొద్దని ఆలోచనతో మాట్లాడుతున్నాడు. కానీ జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడేది కూడా కరెక్ట్ కాదు. ఎక్కడ అభివృద్ధి లేదనేది ప్రజలకు తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. ప్రజలు దానికి తీర్పు కూడా చెప్తారు. సార్ పవన్ కళ్యాణ్ నాకు 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీ సీట్లు ఇవ్వండి, రాష్ట్రం వైపు దేశం మొత్తం చూసేలా చేస్తానని చెప్పారంటాడు. పవన్ కళ్యాణ్కి ఎందుకంటే రాజకీయం సినిమాలు చేసుకోక ఏమంటే 170 స్థానాల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి ఒక పార్టీ పెట్టి చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మలాగా ఆడుతూ అతను ఇచ్చిన 24 నుంచి 21కి వచ్చాడు. ఆ 21లో కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన సీట్లే అతనికి ఇవ్వడం జరుగుతుంది. అతనుకున్న కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ ఎదురు తిరిగే పరిస్థితిలో ఉన్నాడు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ పార్టీ ఉండదు, చంద్రబాబు నాయుడు పార్టీ ఉండదని మా యొక్క ఒపీనియన్. సార్ ఇప్పుడు మరి ప్రధాన ఎజెండా నాకు ఈ రాష్ట్రంలో జగన్ దించడమే నా ఎజెండా అంటున్నాడు పవన్ కళ్యాణ్. అతను కాదు, అతను ఎవరు చెప్పడం, ప్రజలు చెప్పాలి ఆ విషయం. ప్రజలకు ఇష్టం లేకపోతే దింపేయడానికి ప్రజలే ముఖ్య కారణం. పవన్ కళ్యాణ్ చెప్పాడు, చంద్రబాబు నాయుడు చెప్పాడు, బీజేపీ వాళ్ళు చెప్పాడు, అది నమ్మసక్కే మాట కాదు. అది ఏదైనా సరే ఏ నాయకుడినైనా ఎన్నుకోవాలని ప్రజలే ఎన్నుకోవాలి, ప్రజలే దింపాలి. అంతవరకే కానీ వీళ్ళు చెప్తే దింపేయటం లేదా వీళ్ళు చెప్తే ప్రజలు ఓటైపోవటం ఉండదు. ప్రజలు నమ్మకం కలిగితే ఓటేస్తారు. దాన్ని నీతిగా ఉంటేనే ప్రజలందరూ ఆచరిస్తారనేది మా నమ్మకం. సార్ ఇప్పుడు తాజా రాజకీయాల్లో రాబోయే రోజులు ఎలా ఉండబోతుంటారు? 24లో రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా పేదవాడు కూడా గొప్పవాడు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలన్నీ 199 పథకాలన్నీ ఇవ్వడం జరిగింది. ప్రజలు ఎవరైనా సరే మంచి చేసామని కోరుకుంటారని ప్రజలందరూ అనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు కూడా అందరినీ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదిస్తారని చెప్పి మా అందరూ కూడా అభిప్రాయం. అది చంద్రబాబు నాయుడు 6 గ్యారెంటీలు ఇస్తానని చెప్పంటున్నాడు. ఏమంటే ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నాడు. అలాగే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఎవరు చంద్రబాబు నాయుడు శిష్యుడే కదా, ఆయన కూడా చెప్పుకుంటే ప్రజలు నమ్ముతారని చెప్పి ఒక దీంతో వెళ్తున్నాడు. కానీ అది జరగని పని, అదంతా వాస్తవం కాదు. 2024లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితో సమావేశం వస్తున్నారు. జగన్ గారిని దించడమే ఒక ప్రధాన ఎజెండా అంటున్నారు. ఈ రాష్ట్రాన్ని పారదోలడమే. ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు ఒకటేంటంటే బడా వ్యాపారస్తులు వాళ్ళ బడా వ్యాపారాల కొరకు, అగ్రవర్ణాల కొరకు దోపిడీలు చేసుకోవటానికి కుమ్మక్కయ్యారు వీళ్ళంతా. పేదవాడిని ఎలాగైనా అణిచివేయాలని. ఏంటి ఇప్పుడు ఈ కూటమిలో ఉన్న వాళ్ళంతా బడా వాళ్ళు అన్ని సామాజిక వర్గాలన్నీ చేరి ఈయన్ని దించాలి. ఎందుకంటే పోయిన పరువును దక్కించుకోవాలి, స్థలాలు దక్కించుకోవాలి, అమరావతిని మళ్ళీ చేజిక్కించుకోవాలి, వీళ్ళ వ్యాపారాలు అభివృద్ధి అవ్వాలి. ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతారు ఈయన దించడానికి, ఎంత ఘాతుకానికైనా దిగజారుతారు. కానీ ఏం చేయలేడు పేదవాడు. వైసీపీకి తోడుగా ఉన్నంతకాలం వీళ్ళు ఏమి చేయలేరు. వీళ్ళు డబ్బులు పనిచేయు, వీళ్ళ ప్రాబ్లం పనిచేయు. సార్ రాబోయే రోజుల్లో 24లో ఎవరు గెలిచే అవకాశం? వైసీపీ గెలుస్తుంది, తప్పనిసరిగా గెలుస్తుంది. సార్ ఈ రాష్ట్రానికి జగన్ గారు ఎందుకు కావాలండి? ఎందుకంటే పేదోడికి కావలసిన సంక్షేమాన్ని ఇస్తున్నాడు. స్కూల్స్ బాగా చేశాడు, వైద్యపరంగా చేశాడు. ఇప్పుడు కోవిడ్ వచ్చిన టైంలో ఎంత మేలు పొందారో ప్రజలకు తెలుసు, అవునా? మరి వీళ్ళు వచ్చి ఇప్పుడు 14 సంవత్సరాలు చేశాడు. ఏ పేదోడికి ఏం చేశాడు? చెప్పుకోదగినది ఏదైనా ఉందా? ఒక పేదోడు ఈ 14 సంవత్సరాల్లో మాకు అది చేశాడు, ఇది చేశాడు అని లేదు కదా, ఉందా? అరాచకం పెరిగిపోయింది, రౌడీజం పెరిగింది. ఏ దేశం ఏ టైంలో అరాచకం పెరగల? ఇప్పుడు నువ్వు నేను పుట్టక ముందు నుండి అరాచకాలు ఉన్నాయి. మతం ఎప్పుడైతే వచ్చిందో, కులం ఎప్పుడైతే వచ్చిందో అరాచకాలు మొదలవుతాయి. ఓకేనా సార్? గతంలో అదే టీడీపీకి సపోర్ట్ చేసి ఎమ్మెల్సీ ఎలక్షన్లో శ్రీదేవి గారు, ఉండవల్లి శ్రీదేవి గారు, కానీ ఇప్పుడు ఆవిడకి టికెట్ ఇవ్వలేదు. కానీ నేను ట్వీట్ చేశారు, వెన్నుపోటు పొడిచాడు అనే విధంగా. మనకు తెలియదండి అది, ఎందుకంటే ఆమె చేసుకున్న స్వయంకృప అపరాధం. ఎవరికి వేస్తే బాగుండు అనుకుంటున్నాను? ఏమి అతనే పర్వాలేదు అనిపిస్తుంది. ఆ పవన్ వేస్ట్, చంద్రబాబు వేస్ట్. వాళ్ళు బీజేపీలో కలుస్తున్నారు. నాకు ఇష్టం లేదు. ఎందుకండి? నువ్వు అచ్చమైన మొగోడు అయితే ఇన్నాళ్ళు పరిపాలన చేసావు, నువ్వు నుంచో. నిన్ను ఈడి అని ఎందుకు కలుపుకోవటం?
చంద్రబాబు ఇంతమందిని ఎందుకు కలుపుకోవటం? నువ్వు 10 సంవత్సరాలు పరిపాలన చేసినవాడు, నీవు ఉండాలి. వీళ్ళందరూ ఎందుకు నీకు? నువ్వు మగవాడివేగా, నువ్వు చేయగలవుగా, నీకు సమర్థత ఉంది కదా, మరి వీళ్ళందరూ ఎందుకు నీకు? మరి జగన్ గారిని దించడే మా ప్రధాన ఎజెండా అంటున్నారు. మేము ఏం చేసాం చెప్పకుండా, 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఏం చేసి చెప్పకుండా ఎలా చూస్తారు? ఏమో నాన్న, నేను ఈ పిచ్చి మాటలు మాట్లాడకూడదు పెద్దదాన్ని, కానీ జనాలకి వాళ్ళ విజ్ఞత ఎలా ఉంటే అలా చేస్తారు.